తూర్పుగోదావరి జిల్లా అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో స్థానిక గణేష్ చౌక్లోని ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన ఎన్నికల భారతం కవితా సంకలనం గ్రంథావిష్కరణ నేటి ఎన్నికల తీరుతెన్నులపై కవితా గోష్ఠి కార్యక్రమంలో రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు ముప్పాళ్ల సుబ్బారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎన్నికల భారతం గ్రంథావిష్కరణ చేసి మాట్లాడుతూ ఒకప్పుడు రాజకీయాల్లో బావిలాల గోపాలకృష్ణయ్య వంటి మహానుభావులు స్వతంత్రులుగా పోటీ చేసి నెగ్గారని, నేడు ఎన్నికలు భ్రష్టు పట్టుకుపోయాయని, డబ్బుతో ఓట్లు కొనుక్కొని 30% ఓట్లతో నేర చరిత్ర ఉన్నవారు రాజకీయాల్లో వచ్చి అధికారం చెలాయిస్తున్నారని, దీన్ని మేధావులు, విద్యాధికులు, మధ్యతరగతి ప్రజలు అడ్డుకుని రాజకీయాల్లో మార్పు తీసుకురావాలని ముప్పాళ్ల అన్నారు. సభకు అధ్యక్షత వహించిన అరసం జిల్లా గౌరవ అధ్యక్షులు డాక్టర్ కర్రి రామారెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో అభ్యుదయ రచయితల సంఘం సాహిత్యం ద్వారా ప్రజలను చైతన్యపరిచి ఉద్యమాలు కూడా సాగించి కీలక భూమిక పోషించిందన్నారు. అరసం జిల్లా అధ్యక్షులు పడాల వీరభద్రరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం సమాజంలో చైతన్యం తీసుకువచ్చి సమాజ అభివృద్ధికి దోహదపడే గ్రంథాలను ప్రచురిస్తుందన్నారు. అరసం జిల్లా కార్యదర్శి డాక్టర్ బిహెచ్వి రమాదేవి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కె పార్థసారథి, అరసం జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ తరపట్ల సత్యనారాయణ, సభ్యులు డాక్టర్ పివిబి సంజీవరావు, బంగారు విబి ఆచార్యులు, మల్లెమొగ్గల గోపాలరావు, బూడిద వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని తప్పనిసరిగా మార్చవలసిన అవసరం ఉంది. ఎన్నికల నేరాలకు పాల్పడితే అతి తక్కువ శిక్షలు పడే ఏదైనా చట్టం ఉందంటే అది ప్రజాప్రాతినిధ్య చట్టమే. కాబట్టి ఎన్నికల నేరాలకు పాల్పడుతూ ఉంటే 3 నెలలు 6 నెలలు జరిమానాలు ఇలా పెట్టుబడులు అది పెడితే ఎక్కడ ఎన్నికల సక్రమంగా జరుగుతాయి? ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడానికి ఎక్కడ ఆస్కారం ఉంటుంది? కాబట్టి ఇటువంటి వాటన్నిటి మీద కూడా మార్పులు సమగ్రంగా తీసుకురాకపోతే, ఎన్నికల సిస్టంలో మార్పులు రాకపోతే సామాన్యుడు, సేవా దృక్పథం అన్న వాళ్ళు ఎన్నికల్లో ముందుకు వచ్చే ఆస్కారం లేదు, పోటీ చేసినా గెలిచేటువంటి అవకాశాలు లేవు. మేనిఫెస్టో వీళ్ళు చూస్తున్న మేనిఫెస్టో ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, వాళ్ళేమో 3,000 పెన్షన్ ఇస్తే మేమైతే 5,000 ఇస్తాం, మేమేమో స్త్రీలకి బస్సు ఇష్టం అయితే మేము స్త్రీలకే కాదు పురుషులు కూడా ఉచితం చేసేస్తాం అంటే మరి టికెట్ తీసుకోవాల్సిన వాళ్ళు ఈ స్త్రీలు పురుషులు కనబడి మాత్రం మాట్లాడుకుంటుంది అన్నమాట. వాళ్ళు ఎవరు పడిపోయింది. ఇక ఈ ఉచితాలు అనేటటువంటిది పేదవాళ్ళకి వరకు పర్వాలేదు, కానీ డెవలప్మెంట్ సైడ్ నుంచి ఏమాత్రం కూడా ఆలోచించకుండా ఉండేటటువంటి మేనిఫెస్టో.